రోజులు లేని శ్రీధర్‌లో ఆలోచనలో నేను కొత్త శ్రీధర్‌ని చూశాను. శ్రీధర్‌లో మార్పు, పశ్చాత్తాపం కూడా నేను చూశాను కార్తీక్ అంటూ అనగానే, "చాలు తాత నువ్వొక్కడివి నమ్మావు. నాకది చాలు" అనగానే, "నేనొక్కడిని నమ్మడం కాదు. అందరూ నమ్మాలి. శ్రీధర్ ఏ తప్పు చేయలేదని అందరికీ నువ్వే నిరూపించాలి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు" అనగానే, "కాశీ ఎందుకిలా చెప్పాడో నాకు కూడా అర్థం కావట్లేదు తాత" అంటూ అనగానే, "మనం వెంటనే కాశీ దగ్గరికి వెళ్దాం. కాశీతో మాట్లాడదాం" అని చెప్పేసి అనగానే, కాశీ ఇప్పుడు మనం మాట్లాడినా నిజం చెప్పేటంత స్టేజ్‌లో లేడని నాకనిపిస్తుంది తాత అనగానే, నిజానికి అది కరెక్టే. కానీ నేను ఒక్క విషయం చెప్తాను కార్తీక్. ఏంటంటే కాశీ ఎందుకో ఏదో భయపడి అంటే ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కాశీ నిజంగా ఇదంతా తనంతట తాను చేయలేదేమో అనిపిస్తుంది. ఎవరైనా తన చేత చేయించారేమో అనిపిస్తుంది అని శివనారాయణ అనగానే, కరెక్ట్‌గా ఇదే ఆలోచన నా మనసులో కూడా ఉంది తాత. కానీ మనకు కాశీ ఎలా నిజం చెప్తాడు? కాశీ ఇప్పుడు మనతో మాట్లాడే సిట్యుయేషన్‌లో కూడా లేడు. అసలు ఎందుకు ఇలా చేశాడని చెప్పే అవకాశం కూడా లేకుండా పోయింది అనగానే, కాశీ చేత నిజం ఎలా బయట చెప్పించాలో నాకు బాగా తెలుసు కార్తీక్ అంటూ శివనారాయణ అయితే అంటాడు. కాశీ బాగా ప్రేమించేది, బాగా ఇష్టపడేది తన భార్య స్వప్నని. స్వప్న చేతే అడుగుద్దామనగానే, లేదు తాత. ఇప్పుడు స్వప్నకి, కాశీకి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. స్వప్న కాశీతో ప్రేమగా ఉండట్లేదు. అందుకోసం వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. కాశీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం తనేనేమో అని కూడా నాకనిపిస్తుంది. ఎందుకంటే తన భార్య తనని బాగా చూసుకోవట్లేదని, అలాగే తన భార్య తనని అవమానిస్తుందని, చేతకాని వాడిని చూసినట్టు చూస్తుందని కాశీ చాలా ఫీల్ అవుతున్నాడు. తన భార్య దగ్గర మంచితనం సంపాదించడానికి తన తండ్రి తప్పు చేశాడని నిరూపించడానికి కావాలని ఇదంతా చేశాడేమో అనగానే, నిజంగా కాశీ అలా చేసుండొచ్చు. కానీ అలా చేయాలి అన్న ఆలోచన తనంతట తనకు పుట్టింది కాదు. ఎందుకంటే స్వతహాగా కాశీ చాలా మంచివాడు. అలాంటి ఆలోచన తన మనసులో పుట్టదు. కానీ అలాంటి ఆలోచన పుట్టేలా చేసింది ఎవరు అనేది మనం తెలుసుకోవాలి కార్తీక్ అంటూ అనగానే, అవును తాత. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. అటు నుంచి నరుక్కొస్తేనే మనకు నిజం ఏంటనేది తెలుస్తుంది. అసలు ఏం జరిగిందనేది తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఇక తర్వాత శివనారాయణ కూడా కాశీని కలిసి మాట్లాడతాడు. "ఏం జరుగుతుంది కాశీ? అసలు నువ్వు కార్తీక్‌కి నిజం చెప్పకుండా అసలు మా ఎవ్వరికీ నిజం చెప్పకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు" అని అంటూ ఉండగానే, "నేను ఇందులో ఏ తప్పు చేయలేదు తాతయ్య. నేను ఇందులో నాకు ఏ సంబంధం లేదు. అయినా నేను పీఏ ఉద్యోగం మానేస్తున్నాను. ఇక నుంచి నాకు ఆ రెస్టారెంట్స్‌కి ఏ సంబంధం లేదు" అంటూ చెప్పేసి, "పీఏ ఉద్యోగం మానేస్తున్నావా? ఇంత సడెన్‌గా ఉద్యోగం మానేసి మరి అసలు ఏం చేయాలనుకుంటున్నావు? ఎక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నీకైనా క్లారిటీ ఉందా?" అనగానే, "నేను వైరా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌లో జీఎంగా చేస్తున్నాను. నాకు ఉద్యోగం కూడా వచ్చింది. మంచి ప్యాకేజ్‌తో వచ్చింది" అనగానే అప్పుడు అర్థమవుతుంది శివనారాయణకి అసలు విషయం. ఏంటి? వైరా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌లో నువ్వు పనిచేస్తున్నావా? అసలేం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? అనగానే, అసలు వైరా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ గురించి నీకేం తెలుసు? అసలు అక్కడ జీఎంగా చేయడం నీకేంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలక్కడ పని చేయమని నీకెవరు చెప్పారు? అనగానే, అది జ్యోత్స్నక్క చెప్పింది అనగానే, ఏంటి జ్యోత్స్న చెప్పిందా? ఏం మాట్లాడుతున్నావు కాశీ? అనగానే, అవును. జ్యోత్స్నక్క చెప్తేనే నేను అతని దగ్గరికి వెళ్ళాను. అంతేకాదు నాకు రికమెండేషన్ కూడా తనే చేసింది. అందుకోసమే నేను అక్కడికి వెళ్ళాను. జ్యోత్స్నక్క మాటలు వినే అతను నాకు ఉద్యోగం ఇచ్చాడు. అలాగే మంచి ప్యాకేజ్ కూడా ఇచ్చాడు. మంచి పొజిషన్ ఇచ్చాడు. ఇక్కడిలాగా పీఏ పదవి కాదు. జనరల్ మేనేజర్ పోస్ట్ అనగానే, జనరల్ మేనేజర్ పోస్ట్ నీకిచ్చాడా? అది కూడా ఏమాత్రం ఎక్స్‌పీరియన్స్ లేని నీకు అక్కడ జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. అంత ప్యాకేజ్ ఇచ్చాడు. పైగా 10,00,000 కూడా ఆఫర్ ఇచ్చాడు. ఎలా నమ్మావు కాశీ? అసలు ఇలాంటివి చదువుకున్న వాడివి, ఇంత తెలివితేటలున్న వాడివి, వాడి మాటలు ఎలా నమ్మావు? వాడు నిన్ను పావుగా వాడుకొని, ఈ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. అందుకోసం అసలు వైరాతో జ్యోత్స్న ఎందుకు చేతులు కలిపిందో నాకైతే అర్థం కావట్లేదు అని అనుకుంటూ, వాడు అసలు మాకు శత్రువు అని తెలుసు. కానీ జ్యోత్స్న వైరాతో ఎందుకు చేతులు కలిపింది? అంటే సీఈఓ పదవి కోసం ఇదంతా చేసుంటుందా? అని చెప్పేసి కార్తిక్‌తో డిస్కస్ చేసి, దీనంతటికి కారణం అతనే అని చెప్పేసి జ్యోత్స్న, వైరా ఇద్దరు కలిసి నాటకం
విలన్‌లాగా మారుతున్నారని, వీళ్ళ వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి కాశీతో డిస్కస్ చేసిన తర్వాత కార్తీక్‌తో మాట్లాడి దీనంతటికి జ్యోత్స్నే కారణమని నాకనిపిస్తుంది కార్తీక్. తనకు సీఈఓ పదవి దక్కడం కోసం శ్రీధర్‌ని అరెస్ట్ చేయించిందని నాకనిపిస్తుంది. ఇప్పుడు నా అంచనా కరెక్ట్ అయితే అక్కడ సీఈఓ పదవిలో ఎవరుండాలి? నేనే ఉంటాను అని తను ఆఫీస్‌లో రచ్చరచ్చ చేస్తుంది. అనగానే అంతలోనే ఆఫీస్ నుంచి మెయిలొస్తుంది. వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి కాలొస్తుంది తాత అనగానే, "ఏంటి కాలొస్తుందా? ఏంటి కనుక్కో" అని చెప్పేసి అనగానే, అక్కడ జ్యోత్స్న మేడం మీటింగ్ పెట్టారంట. సీఈఓ పదవి గురించి అనగానే, నాకు ఇప్పుడంతా క్లారిటీ వచ్చేసింది కార్తీక్. అక్కడ వైర కూడా కలిసే వచ్చుంటాడు. అక్కడికి వెళ్తే మనకు అన్ని విషయాలు క్లారిటీ వస్తాయి అని చెప్పేసి అనగానే, అక్కడికి వైర కూడా వచ్చేస్తాడు. ఎందుకంటే తను కూడా ఒక మెంబర్ కాబట్టి తను కూడా అక్కడికి వస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని చూసి అసలు సీఈఓ పదవికి నేను అర్హుడినంటూ సీఈఓ పదవి గురించి ఆశపడి అసలు ఇదంతా చేయించిన జ్యోత్స్నకి హ్మ్, షాక్ ఇస్తాడు అక్కడ వైరా. నేనే ఇక్కడ కంపెనీకి సీఈఓగా ఉంటాను అంటూ తను కూడా అనేసరికి ఏంటి వైరా ఇలా షాక్ ఇచ్చాడు అంటూ వైరాని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది జ్యోత్స్న. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏంటి వైరా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అయినా మన ప్లాన్ ప్రకారం నేను కదా సీఈఓ అవ్వాలని అనుకుంది. కానీ నువ్వు చేస్తుంది ఏంటి అనగానే చూడు నీ అవసరానికి నువ్వు వాడుకున్నావు. అందుకోసం నీ కాశీని నువ్వు అక్కడికి పంపించావు. కానీ నేను సీఈఓ అవ్వాలనుకున్నాను. అందుకోసం నేనిక్కడికి వచ్చాను అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుతుంది విని, అలాగే అదంతా కూడా ఫోన్‌లో రికార్డ్ చేస్తాడు కార్తిక్. కార్తిక్‌తో పాటు శివనారాయణ కూడా అదంతా వినేస్తాడు. కావాలని శ్రీధర్‌ని అరెస్ట్ అయ్యేలా చేయించామని. అదంతా కారణం నేను సీఈఓ అవ్వడానికే కదా చేశాను. ఇప్పుడు నువ్వు సీఈఓ అవుతానంటే నేను ఎలా ఒప్పుకుంటాను అంటూ జ్యోత్స్న వాడితో కలిసి మాట్లాడడం విని జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తాడు. ఇక ఆ సాక్ష్యాన్ని పోలీస్ స్టేషన్‌లో పెట్టి జ్యోత్స్నని, వైరాని ఇద్దరిని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి కార్తిక్ చూపించిన సాక్ష్యం ద్వారా శివనారాయణ వాళ్ళిద్దరు తప్పు చేశారని నమ్మి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయించి శ్రీధర్ ఏ తప్పు చేయలేదని రిలీజ్ చేయించాలని, అలాగే ఎప్పటిలాగా ఈ హోటల్ రెప్యుటేషన్ దెబ్బతినడానికి కారణం వాళ్ళిద్దరే అన్న విషయం అందరి ముందు అనౌన్స్ చేయాలని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేసి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.